ఈ సాయంకాల వేళలో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకి చేరువచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను బైబిల్లో ఓ మాటని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన స్వాస్థ్యము అనే అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. అవర్ ప్రాస్పెరిటీ, మన స్వాస్థ్యము, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఫిలిప్పీ సంఘస్థులు యేసుక్రీస్తును విశ్వసించి వారు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందిన నిమిత్తమై సంఘములో చేర్చబడి వారు వర్ధిల్లుచూ ఉన్నవారు. ఆ సంఘస్థులు వారితో పౌలు గారు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని. భౌతికమైన అవసరతలు ఉన్నాయి, ఆత్మీయ అవసరతలు కూడా ఉన్నాయి. భౌతికమైనటువంటి స్వాస్థ్యాలు ఉన్నాయి, ఆత్మీయ స్వాస్థ్యాలు కూడా ఉన్నాయి. ప్రభుని మీరు విశ్వసించిన ఆ రోజు నుండి భౌతికమైన ఆశీర్వాదాలు, స్వాస్థ్యాలన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వాటిని బట్టి మీరు ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ప్రభు సన్నిధిలో మీరు సాక్షిగా నిలిచి ఉన్నారు. భౌతికమైన ప్రాస్పెరిటీ లేకపోతే స్వాస్థ్యము, ఆశీర్వాదాలను బట్టి మీరు సంతోషపడుతూ ఉన్నారు. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము, ఆశీర్వాదాలు అవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉండగలం. దేవుడు తన ప్రజల్ని రెండు విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒకటి ఆత్మీయంగాను, రెండవది భౌతికంగాను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. భౌతికమైన ఆశీర్వాదాలు, స్వాస్థ్యాలను బట్టి అవసరతలు ప్రభు యొద్ద నుండి పొందుకుంటూ ఉన్నప్పుడు మనం సంతోషపడి ప్రభునామాన్ని గణపరుస్తూ ఉంటాం. అవి దొరికినా దొరకపోయినా దేవుని ప్రజలైన మనం వాటిని బట్టి బాధపడడమో, దిగులు చెందడమో, ఇవి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు అని వాక్యం చెప్తోంది. బైబిల్లో కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అయితే దుఃఖము అనేది ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఇల్లు రాసివ్వకపోయినా, స్వాస్థ్యాలు భౌతికంగా ఏవైనా దొరకనప్పుడు వాటిని బట్టి బాధపడి పొట్లాడో గొడవాడు వాటిని పొందుకుంటూ అనుభవిస్తూ ఉంటారు. కానీ మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ భౌతికమైన స్వాస్థ్యాలన్నీ కూడా అవి ప్రభు యొద్ద మనం పొందుకున్నప్పుడు వాటిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తూ ఉండగా వాటి చేత మనం సంతృప్తి చెందుతూనే ఉండకూడదు. కానీ ఆత్మీయ స్వాస్థ్యాలను బట్టి ప్రభువులో మనం అతిశయపడదుముగాక. బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే అక్కడ ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ తర్వాత నాబోతు అనే ఓ నీతిమంతుడు కూడా ఉన్నాడు. అక్కడ ఉన్న విషయాలు మీకు తెలియచేస్తాను, మీరు గమనించండి. అక్కడ చదవద్దు, నేను మీకు వివరిస్తాను, మీరు తర్వాత చదువుకుందరు చెప్పినప్పుడు. అక్కడ నాబోతు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట రాజు నగర్ని ఆనుకొని ఉంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు, ఆయన పేరు ఆహాబు. ఆహాబు ఓసారి నాబోత్ అనే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నీ ద్రాక్ష తోట నా నగర్ని ఆనుకొని ఉంది కదా, కాబట్టి అది నాకు ఇచ్చేసి నీకు కావాల్సిన డబ్బు నీకు ఇస్తాను అని అడిగినప్పుడు నీతిమంతుడైన నాబోతు నా పిత్రార్జితమును నీకియ్యను అని అన్నాడు.
మొదటి అధ్యాయము 21వ అధ్యాయము మొదటి 3 వాక్యములో మీరు గమనించినట్లయితే, ద్రాక్ష తోట ఇవ్వమని అడిగితే ఆ ద్రాక్ష తోట నేను ఇవ్వను అన్నాడండి. ఇప్పుడు చదవండి ఆ మాటని. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, ప్రేమిన వర్లరా, నాబోతు ద్రాక్ష తోట తన పితరుల స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇవ్వబడిన ఒక ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, పితరుల స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా అమ్ముకోకూడదు అని. అందుకే ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే, గవర్నమెంట్ వాళ్ళు పేదవాళ్ళకి అని ఒక 2 ఎకరాల పొలం ఇస్తారు. అవి పిల్లలు తరతరాల వరకు అనుభవించాలి, కానీ అమ్మకూడదు అని ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అమ్మకూడదు అని వాళ్ళ సంతతి వాళ్ళు అనుభవించాలి, కానీ పిత్రార్జితాన్ని అనుభవించాలి తప్ప అమ్మకూడదు అని ఒక కట్టడ. కనుకనే ధర్మశాస్త్రంలో రాయబడ్డ ఆ మాటను బట్టి ఈ నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లపడదు అని ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అందు నిమిత్తం ప్రేమిల వర్లరా, ఆహాబు అనే రాజు ఆయనకు విరోధంగా ఆయన మీద కోప్పడి ఇంటికి వెళ్ళిపోయి ఏమీ తినక త్రాగక మూతి ముడుచుకున్న వాడై పడుకొని ఉన్నాడు. 5వ వాక్యంలో మీరు చూడండి. యెజబేలు వచ్చి ప్రేమిల వర్లరా చూడండి, భౌతికమైన స్వాస్థ్యం ఇప్పుడు ఆహాబు కోరుకున్నాడు. ద్రాక్ష తోట ఇవ్వమని ఎవరి యొద్ద నుండి? నాబోతు యొద్ద నుండి. ఆ ద్రాక్ష తోట, ఆ నాబోతుకున్నటువంటి ఆ ద్రాక్ష తోటని ఇవ్వను అన్నప్పుడు ఇతను మూతి ముడుచుకున్నవాడై బాధపడి పడుకొని ఉన్నాడు. ప్రేమిన వర్లరా ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయంగా మీకు చెప్తాను, దేవుడు భౌతికంగా స్వాస్థ్యాలని మనకు అనుగ్రహించినప్పుడు వాటిని మీరు మీ సంతతి వాళ్ళు అనుభవించదురుగాక. వాటిని పిత్రార్జిత స్వాస్థ్యాన్ని అమ్ముకోకూడదు అంటారు. కొన్నిసార్లు ఏదైనా అవసరమైతే తప్ప పితరుల స్వాస్థ్యాన్ని, తండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల్ని అమ్ముకోకూడదు. కొందరు త్రాగుడు బోతల్లో అయితే అమ్ముతారు. విలువైన వస్తువులు, డేక్షలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఒక ఇంటికి వెళ్ళిన మధ్య వాళ్ళు అంటారు, ఆ పాత సామాన్లు జ్ఞాపకార్థంగా ఉన్నాయి, వెండి వస్తువులు అవన్నీ తీసుకెళ్ళి త్రాగుడు పోతాడు, అమ్మేశాడయ్యా. పితరుల స్వాస్థ్యాన్ని ఎన్నడూ కూడా అమ్ముకోకూడదని ఒక కట్టడ. భౌతికమైన అవసరతల కొరకు కొన్నిసార్లు వాటిని అమ్ముకొని త్రాగేవాళ్ళు ఉన్నారు, అనుభవించేవాళ్ళు ఉన్నారు. కానీ బిబ్లికల్గా, ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు పితరుల స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా అమ్ముకోకూడదు. అవి పిల్లలు తరతరాల వరకు అనుభవిస్తూనే ఉండాలి అనే ఒక కట్టడ. నీతిమంతుడైన నాబోతు ఆ ద్రాక్ష తోట ఇవ్వను అని అందుకే అవాయిడ్ చేశాడు. దానిని బట్టి కోప్పడ్డాడు. ప్రేమిల వర్లరా, ఆహాబు సాతానుకు పోల్చబడింది. నీతిమంతుడైన నాబోతు దేవుని ప్రజలకు పోల్చబడి ఉన్నది. దేవుని ప్రజలైన మనం ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ స్వాస్థ్యాలన్నీ, ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కూడా సాతాను తీసివేయటానికి క్రియ చేస్తూ ఉంటాడు. ప్రభువుని మీరు విశ్వసించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు భౌతికంగా ఏ కొరత లేకుండా ప్రభు ఆశీర్వదించాడు. ఇంకా మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మరొక వైపు ఆత్మీయ స్వాస్థ్యాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి రావడం, భక్తిలో ఎదగడం, ప్రార్థనలో ఎదగడం, దైవభక్తిలో వర్ధిల్లడం, ఇవి మీకు ఆత్మీయ స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. సంఘ సహవాసం చాలా విలువైనది. ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఓ సరైన ఆత్మీయ అనుభవాలు లేకుండా ఉన్నప్పుడు చాలామంది బాధపడేవాళ్ళు ఉన్నారు. భౌతికమైన గొప్పతనాన్ని కోరుకుని వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చు అని మేము ఎప్పుడు కూడా ఎవరిని అభ్యంతరపరచాం. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు, స్వాస్థ్యాన్ని మీరు మీ పిల్లలు చిరకాలం అనుభవించుదురుగాక. ప్రార్థనలో ఎదగడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, ఆత్మ సంబంధమైన అనుభవాలలో వర్ధిల్లడం, ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి మనం చేరడం, ఇదే మన గురి అయి ఉండునుగాక.
ఇక అంతకుమించి వేరే గురి ఏమీ లేదు. భౌతికమైన స్వాస్థ్యాలు ఉన్నాయి, ఆత్మీయ స్వాస్థ్యాలు కూడా ఉన్నాయి. ఆహాబు సాతాను వలె దేవుని ప్రజల జీవితాల్లో ఉంటున్న స్వాస్థ్యాలని, ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ తీసివేయటానికి క్రియ చేస్తూ ఉంటాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యములో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పుచూ ఉన్నారు. ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు అని ఒక మాట ప్రభువు చెప్పారు. నేను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. ఈ లోకాధికారి ఎవరు? సాతానుడు. వాడితో నాకు సంబంధం ఏమీ కూడా లేదు. వాడి యొక్క స్వాస్థ్యాలు ఈ లోకములో ఉన్నాయి. అవి దేవుని ప్రజల జీవితాల్లో క్రియ చేసి ఆత్మీయ స్వాస్థ్యాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి, కంపారిజన్ చేసి చెప్తున్నాను. ఆహాబు నీతిమంతుడుగా ఉండి ద్రాక్ష తోటను పొందుకొని ఉన్నాడు. అది ఇవ్వను అని చెప్పినప్పుడు మూతి ముడుచుకున్నవాడు ఏ విధము చేతనో వాటిని పొందాలని క్రియ చేస్తూ ఉన్నాడు. సాతాను కూడా ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యము నుండి మీరు గమనించినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి అని వ్రాయబడి ఉన్న మాటలు మీరు చూడండి. ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల, చూడండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రేమిన వారలారా, ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. మనం పొందిన ఆత్మీయ స్వాస్థ్యాలన్నీ కూడా సాతానుడు దొంగిలించాలని క్రియ చేస్తాడు, నాకు ఇవ్వమని అడుగుతాడు. కానీ దేవుని ప్రజలైన మీరు పొందిన ఆత్మీయ ఆశీర్వాదాలు దొంగిలించబడకుండా మీ ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ మీరు కాచుకొందురుగాక. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యము అన్నప్పుడు మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన ప్రార్థన జీవితం, మీకు ఇచ్చిన దైవభక్తి, మీకు ఇచ్చిన సంఘ సహవాసము, ఇవి ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు పొందుతున్న స్పిరిచువల్ బెనిఫిట్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి సాతానుడు తీసివేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వాటిని మీరు సాతానికి చేతికి అప్పగించకుండా వాటిని ప్రతి ఒక్కరూ కాపాడుకుందముగాక. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఆత్మీయ స్వాస్థ్యాలు దేవుని ప్రజలైన వాళ్ళు ఎప్పుడు పోగొట్టుకుంటారు అంటే, ఇక్కడ రాయబడింది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అని వ్రాయబడి ఉంది. ఈ లోక సంబంధమైన కార్యాలు మనిషి జీవితంలో దైవభక్తిని కోల్పోయేటట్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట తెలియజేస్తారు, మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకొందురుగాక. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాలు, ఆశీర్వాదాలు ప్రభు యొద్ద నుండి మీరు పొందుకొని ఉండగా సాతానుడు వాటిని ఇవ్వమని అడుగుతాడు. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు, లోక సంబంధమైన కార్యాలు చూపించి, కానీ స్పిరిచువల్ బెనిఫిట్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దేవుని ప్రజలైన మీరు కాపాడుకుందురుగాక. అందునిమిత్తం ఏం చేయాలి అంటే పౌలు గారు తెలియచేస్తున్నారు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఎవరికి వాళ్ళే, ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా ఒక బోర్డు ఉంటుంది, మీ వస్తువులకి మీరే బాధ్యులు అంటారు. అలాగే ఆత్మీయ జీవితంలో పతన స్థితికి రావాలన్నా, కాపాడుకోవాలన్నా ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. మానవునికి స్వచిత్తం ఇవ్వబడింది. ఆ స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని మనిషి
దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాలన్నీ పోగొట్టుకున్నప్పుడు మరి దేవుడు కూడా ఏం చేయలేడు. అందుకే ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు అని ముందుగానే చెప్పేశారు. కనుక ఈ చివరి దినాల్లో ఎవరికి వాళ్ళే మీకున్న స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాలన్నిటినీ మీరు కాపాడుకుందరుగాక. ఎవరో పోగొట్టుకున్నారు, ఎవరో నష్టపడిపోయారు, ఎవరో పడిపోయారు అని ఇతరుల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎవరి స్పిరిచువాలిటీని వాళ్ళు కాపాడుకుంటూ ప్రభు ఎదుట మనం నిలవబడాలి అనే ఆ గురితోనే, అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచునే ఈ పరుగు పందెంలో ఓపుకుతూ వెళ్ళాలి. అటు ఇటు చూడకూడదు, పడిపోయిన వాళ్ళని చూడకూడదు, కృంగిపోయిన వాళ్ళని చూడకూడదు, ఆత్మీయ జీవితంలో బలహీనం లేని వాళ్ళని చూడకూడదు. వాళ్ళు పడిపోయారు అని నువ్వు పడిపోకూడదు. నీ జీవితాన్ని నీవు ప్రభువులో కట్టుకొని, అందుకే గలతీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, సంఘంలో 2 రకములైన ప్రజలు ఉంటారు. శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. అందరూ భక్తి గల వాళ్ళు అని చెప్పలేము. పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు 6వ అధ్యాయము 1వ వాక్యములో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని ఎరిగి తన విషయమే చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావాలి. ఇలాగూ క్రీస్తు ఒకని భారములను ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సంఘములో 2 రకములైన ప్రజలు ఉంటారు. కొందరు శరీర సంబంధులు ఉంటారు, ఇంకోటి ఆత్మ సంబంధులు కూడా ఉంటారు. ఈ శరీర సంబంధమైన వాళ్ళు ఎవరు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాళ్ళు, లేక ఆ అనుభవాలు లేని వాళ్ళే శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు కూడా ఉన్నారు. ఇంకా మీకు చెప్పాలి అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదుగుచూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎదగని వాళ్ళలో కొన్ని బలహీనతలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఇలా ఉన్నారు అని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. కానీ నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి, ఒకవేళ శరీర సంబంధమైన వ్యక్తులు ఒకవేళ వారు మార్గం తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, తాను కూడా ఒకవేళ శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో, అరే బాబు ఇట్లా చేయకూడదురా, ఇట్లా ఉండాలిరా అని బుద్ధి చెప్పడం. రెండవది, వారి నిమిత్తం ప్రార్థన చేయడం. ఇది సంఘానికి దేవుడిచ్చిన ఒక నియమం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, భౌతికమైన స్వాస్థ్యాలు ఉన్నాయి, ఆత్మీయ స్వాస్థ్యాలు కూడా ఉన్నాయి. మీకు ఇచ్చిన ఆత్మీయ స్వాస్థ్యాలు సాతానుగాడు ఆహాబు వలె నాకు ఇవ్వు అని అడుగుతాడు. కానీ వాడికి ఇవ్వకుండా మీకు ఇచ్చిన ఆత్మీయ స్వాస్థ్యాలన్నీ ప్రతి ఒక్కరూ మీరు కాపాడుకుందరుగాక. ప్రియమైన వర్లరా, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 4వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు మీరు గమనించండి. ద్రాక్ష తోటను ఇవ్వనని చెప్పాడు. ప్రేమిన వర్లారు 8వ వాక్యము నుండి మీరు చూడండి. ఇవ్వనని చెప్పినప్పుడు ఏం చేశారంటే, ఆహాబు తన భార్య అయిన యెజబేలు, నువ్వెందుకు మూతి ముడుచుకొని పడుకొని ఉన్నావులే, భోంచేయి, ఆ ద్రాక్ష తోటని నేను ఇప్పిస్తానని ఒక లేడీ, చూడండి, యెజబేలు, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, నేను ఇప్పిస్తానని ఈ నాబోతుకు విరోధంగా 2 అబద్ధ సాక్షులని లేపి, దేవునికి విరోధంగా, రాజుకు విరోధంగా ఇతను దూషణ మాటలు మాట్లాడేదని చెప్పి 2 అబద్ధ సాక్షులు నిలవబెట్టి నాబోతును రాళ్లతో కొట్టి చంపించాను. ఆ తర్వాత యెజబేలు వచ్చి, ఇదిగో ఎందుకు బాధపడతావు, తీసుకో, ఇక అతను చనిపోయాడు, ద్రాక్ష తోటని నీవు తీసివేసుకో అని తెలియచేశాడు. ఆత్మీయంగా మీకు చెప్తాను ప్రేమిన వర్లారా, ద్రాక్ష తోట అన్నప్పుడు ఉన్నతమైన స్థలం, సంఘానికి గుర్తై ఉన్నది. దేవుని ప్రజలైన మీరు సంఘ సహవాసంలో దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు కుయుక్తితో మునుపమిత చెప్పినట్లుగా ఆత్మీయ స్వాస్థ్యాలని దొంగిలించడానికి క్రియ చేస్తాడు. ఉన్నతమైన స్థలము, దేవుని యొక్క సన్నిధి, ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని వాక్యంలో రాయబడి ఉంది.
సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఉన్నతమైన స్థలములో నుండి దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ద్రాక్ష తోట అంటే సంఘానికి గుర్తు. సంఘ సహవాసములో దేవుని ప్రజలైన మీరు ఎదుగుచూ ఉండగా ఒక రోజున పరలోక స్వాస్థ్యాన్ని మనం అనుభవించబోతూ ఉన్నాం. ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని కూడా దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో దొంగిలించడానికి క్రియ చేస్తాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు, మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు. కుయుక్తితో సాతానుడు ద్రాక్ష తోటని లాగాలి అని క్రియ చేస్తాడు. మునుపు మీతో చెప్పినట్లుగా మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన దైవభక్తి, ప్రార్థనా జీవితం, మీ యొక్క స్పిరిచువాలిటీ ప్రారంభంలో బాగానే ఉంటుంది. రోజులు గడిచే కొలది ఎవరెవరిలో ఉన్నటువంటి వీక్నెస్ అన్నీ చూసి నీతిగా నడిచేవాళ్ళు కూడా అనీతిగా డైవర్ట్ అయ్యేటట్లు సాతానుడు క్రియ చేస్తాడు. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచునే ఈ పరుగు పందెములో మీరు ఓపికతో పరిగెత్తుదురుగాక. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వాక్యములో ఏదెను తోటలో సాతానుగాడు కుయుక్తితో అవ్వతో మాట్లాడిన మాట మీరు చూడండి. సమస్త భూజంతువులలో చూడండి, సర్పము యుక్తి గలదై ఉండెను ఆ స్త్రీతో. చూడండి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో చాలు మీరు చూడండి, అక్కడ యుక్తి గలదై. ఆహాబు ఒక పెద్ద సాతాను, యెజబేలు పిల్ల సాతాను అనుకోవచ్చు. కంపారిజన్, బైబిల్ని ఇలా మనం కంపేర్ చేసి ధ్యానించాలి. ప్రియమైన వర్లరా, యెజబేలు ఆహాబు వీళ్ళిద్దరూ నీతిమంతుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోటని తీసివేసుకున్నారు యుక్తితో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో కూడా సాతానుడు ఒకటి యుక్తి కలిగిన వాడు నేకగా వచ్చి ఏదైనా చేయగలడు, ఇది నిజమా అని ఎంత మృదువుగా అవ్వతో మాట్లాడి శోధనలో పడవేశాడో చూడండి. మాట్లాడుతాడు నిదానంగా, నెమ్మదిగా, యుక్తిలో పడవేయడానికి. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో చూడండి, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఒకటి యుక్తి గలవాడు సాతానుడు, రెండవది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు అని పౌలు గారు తెలియచేసినట్లు వాడి యొక్క కుయుక్తులను ఎరిగి దేవుని ప్రజలైన మీరు ద్రాక్ష తోటని కాపాడుకొందురుగాక. ద్రాక్ష తోటని అంటే సంఘాన్ని, సంఘ సహవాసాన్ని, ఆత్మీయ అనుభవాలన్నీ కూడా దేవుని ప్రజలైన మీరు కాపాడుకోవాలి. సంఘానికి వచ్చినప్పుడు మీరు పొందుతున్న ఆశీర్వాదాలు ఏవో అవి మీరు మీ సంతతి వాళ్ళు దేవుని మందిరంలో చిరకాలం అనుభవించుదురుగాక. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే. చెప్తూ ఉంటారు కొంతమంది, గతంలో చాలామంది వచ్చేవాళ్ళన్నా, మరి ఇప్పుడేమో ఫిల్టర్ అయ్యారు అనుకుంటా నేను. వీళ్ళు సంఘ సహవాసంలో నిలవబడతారా లేదా అనేది సంఘానికి కూడా ఒక పరీక్ష కొన్నిసార్లు. అందుకే పిలువబడ్డ వాళ్ళు అనేకులు ప్రారంభ దశలో ఎంతోమంది వచ్చి ఉండవచ్చు. ఇదిగో మీరు గట్టి విత్తనాలుగా సంఘములో స్థిరపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిన వారులారా, ఆ సంగతి మీరు ఎరిగి ఈ సంఘ సహవాసంలో ఉంటున్న ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మీరు మీ పిల్లలు అనుభవిస్తూ ఉండాలి. ఈ సంఘ సహవాసంలో ఉంటున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యములో సాతానుడు యుక్తి గలవాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని దేవునికి పూర్తిగా దూరమయ్యేటట్లు ఆయా సందర్భాల్లో క్రియ చేస్తూ ఉన్నా పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నారు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించుచున్నాడు కాదు, అనుగ్రహించాడు ఆల్రెడీ. వాటిని మీరు కాచుకొందురుగాక. ప్రియమైన వర్లరా, అందుకే కొన్నిసార్లు కొందరు మందిరానికి రానప్పుడు వాళ్ళని మీరు ఎందుకు రాలేదు అని అడగను. చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళు సరిలేరు వీళ్ళు సరిలేరు అన్నట్టుగా విమర్శించే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి
ఎవరిని నువ్వెందుకు చర్చికి రాలేదు, ఎలా ఉంటుందంటే స్కూల్లో టీచర్ స్కూల్కి ఎందుకు రాలేదురా, సార్ పొట్టనొప్పి సార్ అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఒక స్పిరిచువల్ స్టాండర్డ్లోనికి మీరు వచ్చిన తర్వాత మరలా నువ్వు ఎందుకు చర్చికి రాలేదు, ఎందుకు ప్రార్థనకు రాలేదు, ఎందుకు వాక్యం చదవలేదు, బైబిల్ చదవలేదు, ప్రార్థనకు ఎందుకు రాలేదు అని మాటికి నేను అడగని అవసరం లేదు. మీలో ఆ డివైన్ జీల్, ఆత్మ సంబంధమైన ఆసక్తి ఉంటే మీరే వచ్చి ప్రభువుని ఆరాధించదురుగాక. మరలా స్కూల్లో హెడ్ మాస్టరు చెప్పినట్లుగా చెప్పించుకునే అనుభవాలు కాకుండా, ఒకవేళ నాతో రీజన్ చెప్పవచ్చు, కానీ ప్రభు అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం? గనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ద్రాక్ష తోట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు ఇచ్చిన స్పిరిచువాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కడవరకు కాచుకొందురుగాక. వాటిని దొంగిలించాలని సాతానుడు సతతంగా క్రియ చేస్తూ ఉంటాడు. వాడి తంత్రాలు ఎరిగి మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకుంటూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందటానికి మీరు ప్రయాసపడుతూ రావాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యములో పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నారు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆత్మ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉన్నది అంటారు. మీరు పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో మీకు పోరాటం? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో ఉంది. ఎవరో ఇద్దరు పోట్లాడుకున్నారంటే కోరుకుండా అంటే మౌనంగా ఉంటారేమో, కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము దేవుని ప్రజల జీవితాల్లో ఉంటున్న స్పిరిచువాలిటీస్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బలహీనపరచాలని క్రియ చేస్తూ ఉంటాడు. కాబట్టి సంవత్సరాలు జరుగుకొలది మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్, మీ ఆత్మీయ అనుభవాలు పెరిగాయా తగ్గాయా అని మనల్ని మనమే పరిశీలించుకొని, ఒకవేళ తగ్గితే మరలా మీరు పెంచుకొందురుగాక. అంటే గతంలో ఉదాహరణకి బైబిల్ బాగా చదివేవాళ్ళు, మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా చదవగలుగుతున్నానా లేదా? గత సంవత్సరాల్లో ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడిని, మరి ఇప్పుడు చేసుకుంటున్నానా లేదా అని ఎవరికి వాళ్ళే వెరిఫికేషన్, ఎవరికి వాళ్ళే మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, ఆత్మీయ జీవితంలో కూడా విడిచిపెట్టవలసిన కార్యాలు విడిచిపెట్టానా, ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలు ధరించుకున్నానా అని మనల్ని మనమే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నానా లేదా, వరదలుచున్నానా లేదా అని ఆ ఆత్మ సంబంధమైన ఆసక్తితో దేవుని ప్రజలైన మీరు ఈ సంవత్సరంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుదురుగాక. మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాటం ఉంది. ఉదాహరణకి సాతానుగాడు అందుకే యోబు దగ్గరకు వచ్చి, నీవు అతన్ని ఊరకే ఆశీర్వదించావా, అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే నీవు అతన్ని ఆశీర్వదించావు. సరే, ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ తీసివేయి, అప్పుడు చూడు నిన్ను దూషిస్తాడు అని సాతానుగాడు ప్రభు దగ్గర కబురు చెప్పాడు. సరే, దేవుడు అంటాడు అతనికున్న ఆశీర్వాదాలన్నీ తీసివేశాడు సాతాను. అయినా కూడా యోబు భౌతికమైన స్వాస్థ్యాలు, పిల్లలు చనిపోయారు, ఆస్తులు నష్టమైపోయాయి, అన్నీ కూడా తగలబడిపోయాయి. అయినా భౌతికమైన ఆశీర్వాదాలన్నీ, స్వాస్థ్యాలన్నీ పోగొట్టుకున్న యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యోబు దేవునికి విరోధంగా ఒక్క పాపకరమైన మాట కూడా మాట్లాడలేదండి. పిల్లల్ని ఎవరిచ్చింది? దేవుడే ఇచ్చాడు. ఇల్లు ఎవరిచ్చింది? ప్రభువే ఇచ్చాడు. స్వాస్థ్యం ఎవరిచ్చింది? ప్రభువే ఇచ్చాడు. ప్రభువే తీసుకున్నాడు. ఇక ఎందుకు బాధపడాలి? చూడండి ఎంత డివైన్ వర్డ్. ప్రభువే భౌతికమైన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇల్లు కానీ, వాహనాలు కానీ, పిల్లలు కానీ, మనకున్న ఎవ్రీథింగ్, ప్రతిదీ మీరు ఏదైతే స్వాస్థ్యంగా భౌతికంగా పొందుకొని ఉన్నారో, అవర్ ప్రాస్పెరిటీ, భౌతికంగా మీరు పొందిన ఆశీర్వాదాలు ప్రభు యొద్ద నుండి మీరు పొందుకొని ఉండగా, అవి ఉన్నా లేకున్నా వాటిని బట్టి మనం భయపడిన అవసరమే లేదు. ఇచ్చాడా ప్రభుగా మీకు స్తోత్రం అని చెప్పడం. నష్టం కలిగిందా? అయినా కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆ మధ్య ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. ఆ తండ్రి గారు, ఆ తల్లి వాళ్ళ ఇంటి ముందు 1 ఎకరం పొలం వాళ్ళకు ఉన్నది. దాన్ని ఆ రోజుల్లో వాళ్ళ కూతురు పెళ్ళికి అమ్మేశారు.
అమ్మేస్తే అది ఒక 4-5 లక్షలకు అమ్మేశారు. ఇప్పుడు కోట్లల్లో బలుగుతుందయ్యా, అనవసరంగా ఆ రోజులు అమ్మేశాను అని కుమిలిపోతాడు. కుమిలిపోయినంత మాత్రాన మరల తిరిగి వచ్చిందా? రాదు. కొందరు ఆ స్వాస్థ్యాలు పోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. కానీ ప్రేమిన వారలారా, అది భౌతికమైన స్వాస్థ్యం. అవి ఉన్నా లేకున్నా ప్రభు యొక్క నామాన్ని మనం గణపరచాలి యోబు వలె. కానీ రియల్ ప్రాస్పెరిటీ, నిజమైన స్వాస్థ్యం ఏంటి అంటే 3 రెఫరెన్స్ మీకు చెప్తాను. మన నిజమైన స్వాస్థ్యము ఏది అంటే, ఒకటి యేసుక్రీస్తే మనకు నిజమైన స్వాస్థ్యం. హల్లెలూయా. 16వ కీర్తన 5వ వాక్యాన్ని మీరు చూడండి. ముఖ్యంగా మనకు అనుగ్రహింపబడి ఉన్న నిజమైన స్వాస్థ్యం జీసస్ క్రైస్ట్. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. చూడండి, యెహోవా నా స్వాస్థ్య భాగము, అవర్ ప్రాస్పెరిటీ. భౌతికమైన స్వాస్థ్యాలు ఉన్నాయి, ఆత్మీయ స్వాస్థ్యాలు ఉన్నాయి. భౌతికమైన స్వాస్థ్యాలు, వాటి కొరకు ఆహాబు యెజెబెలు పోట్లాడి నాబోతును చంపి బలవంతాన ద్రాక్షతోటి తీసుకున్నారు. కానీ ఆ ప్రాస్పెరిటీ, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించారా అని ఆ రాజుల గ్రంథంలో తర్వాత అధ్యాయాలు మీరు చదివితే వాళ్ళు అనుభవించలే. నీతిమంతుడైన నాబోతును చంపిన రక్తాపరాధం వాళ్ళిద్దరి మీదకి వచ్చి ఆహాబు యుద్ధానికి వెళ్తే శత్రువుల చేత అతడు కొట్టబడి చంపబడి నది ఒడ్డున పడవేయబడ్డాడు. రక్తం ఆ నదిలో నీళ్ళలో కలిసిపోయి కుక్కలు వచ్చి నాకి. ఆ తర్వాత యెజెబెలు కూడా 3వ అంతస్తు మీద నుండి బ్యూటీ పార్లర్ ఉన్నదామెకి అందాన్ని అలంకరించుకుంటున్న సమయంలో శత్రువు వచ్చి అవాంతన వెనక నుండి నెట్టేశాడు. ఆ 3వ అంతస్తు నుండి పడి ఆమె శరీరం భాగాలన్నీ కూడా ముక్కలు అయిపోయి గాడిద నడిచి వెళ్ళింది అన్నట్లుగా తర్వాత అధ్యాయంలో చదువుతాం. కాబట్టి ప్రియమైన వారలారా, భౌతికమైన ప్రాస్పెరిటీ స్వాస్థ్యాలు ఆహాబు యెజెబెలు పొందారు, కానీ అనుభవించారా అంటే లేదు. అందుకే మనిషి దిగంబరిగానే వచ్చాడు, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. మనిషి ఈ లోకంలో సంపాదించుకుని ఏవి కూడా వాళ్ళ వెంట రావు. అలాగని పరదేశుల్లాగా ఉండమని బైబిల్ చెప్పట్లేదు. కానీ మనకిచ్చిన భౌతికమైన స్వాస్థ్యాలను బట్టి ప్రభునామాన్ని మీరు గణపరచుదురుగాక. మీకు ఇచ్చిన పిల్లలు, మీకు ఇచ్చిన ఇల్లు, మీకు ఇచ్చిన స్వాస్థ్యాలు, వీటిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తూ భక్తులు అభివృద్ధి చెందటానికి, భౌతికమైన ఆశీర్వాదాలు పెరిగే కొలది ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుదురుగాక. ఆశీర్వాదాలు ఇచ్చి చూస్తాడు, ఇవ్వకయే చూస్తాడు. ఇచ్చినప్పుడు ప్రభుని మర్చిపోయారా, ఒక్కొక్కటి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి భౌతికమైన ఆశీర్వాదాలు, ఫినాన్షియల్గా మంచిగా ఉన్నతమైన స్థితిలో మీ పిల్లలు ఎదుగుచు ఆశీర్వాదకరంగా మీరు వర్ధిల్లుచు ఉన్నప్పుడు ప్రభువుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాటిని బట్టి ప్రభువుని గణపరుస్తూ ఉండాలి. ముఖ్యముగా మనకిచ్చిన నిజమైన స్వాస్థ్యమే ఉన్న యేసయ్యను మనము చివరి వరకు ఆయనను అనుసరించి నడుతుముగాక. యెహోవాయే నా స్వాస్థ్య భాగము అంటాడు. రెండవది, యూదా పత్రిక 3వ వాక్యాన్ని చూడండి. యేసయ్య ప్రభు మనకు స్వాస్థ్య భాగము. రెండవది ఉపదేశం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుడి అనే మాటను మీరు నోట్ చేసుకోండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని. చూడండి, మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను. ఈ సహవాసానికి రాకమునుపు మీరు వేరే డినామినేషన్లో ఉన్నారేమో నాకైతే తెలియదు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుడి. ఒకే బోధ, ఈ బోధ కాకుండా వేరే ఏ బోధలు లేవు. రకరకాల బోధలు ఉన్నాయి ఈ రోజుల్లో, వాటి గురించి మనం విమర్శించట్లేదు. కానీ ఒకే బోధ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వాక్యాలు మీరు గమనిస్తే ఆ బోధ ఏంటంటే, ఒకటి మారు మనస్సు. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలనని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు చెప్తూ ఉన్నారు. మొట్టమొదట బోధ పేతురు ద్వారా సంఘానికి బయలుపరచబడింది. పేతురు అంటారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు చూడండి, అక్కడ ఒకటి మారు మనస్సు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు.
ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికకు మీరు వచ్చారు. మీరు ఎప్పుడైతే మారుమనసు పొందారో, బాప్తిసం తీసుకున్నారో, పరిశుద్ధాత్మ అనే వరం మీకు ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఆ వరం ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. కానీ మీరు ఆ వరాన్ని అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఆ వరాన్ని మీరు ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ కృపగల ఆత్మ మీలో ఉండునుగాక. ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎంతగా పరిశుద్ధాత్మలో మీరు ఆనందిస్తారో, కృప వెంబడి కృప నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. నెక్స్ట్ 40వ వాక్యంలో, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించను. ఇది ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమంలో 4వ మెట్టు ఏంటంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, ఉపదేశములో జీవితంలో మూర్ఖులైన ఈ తరం వారికి వేరై జీవించడము. అప్పుడే దేవుని ప్రజలైన మనం ఉన్నతమైన ఆశీర్వాదాలు, స్వాస్థ్యాలు పొందటానికి యోగ్యులుగా మార్చబడతాం. కాబట్టి సంఘానికి దైవ సేవకులు యేసయ్య గారు, మేరక గారు బోధించిన ఉపదేశమే అది. ఈ ఉపదేశ క్రమంలో దేవుని ప్రజలైన మీరు రాబోయే రోజుల్లో ఎదుగుదురుగాక. ఈ సంఘ సహవాసంలో మొదట నుండి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళకి ఈ ఉపదేశాన్ని గురించి అర్థం కాక భౌతికంగా ఎదుగుతూ ఉంటారు, కానీ ఆత్మీయ అనుభవాలు అర్థం కాదు. శరీర సంబంధం వాటి మీద మనసు ఉంచుదురు, ఆత్మ ఆ సంగతులను గురించి విచారిస్తారని చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్ని చెప్పినా కూడా అర్థం కావు. ఉదాహరణకి నేను చిలకలూరుపేటలో సేవ చేస్తున్నప్పుడు నాదెండ్ల అనే ఒక ఊర్లో సువార్త కూడిక ఏర్పాటు చేద్దామని ఒక విశ్వాసి ఉంటే వెళ్ళాం. అక్కడ కూటమి ఏర్పాటు చేస్తూ ఇలాగే యూత్ వాళ్ళు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న కొంతమంది చర్చి సంఘ పెద్దలు వచ్చారు. ఎవరండి మీరు, ఇక్కడ పెట్టకూడదండి అని అంటాడు. కూటమే పెట్టుకొని వెళ్తుంటాం, ప్రార్థనే కదా అంటే, కుదరదు, పెట్టకూడదు, మా ఊర్లోకి రాకూడదు అని అంటాడు. అప్పుడు నేను అన్నాను, మీరు సంఘమును చర్చికి వెళ్ళేవాళ్ళే కదా, వెళ్తాం, మేము సంఘ పెద్దలము అన్నాడు. మరి మీరు అలా అనొచ్చా అంటే, అవన్నీ కుదరదండి అని అంటాడు. అప్పుడు అనుకున్నాను, వీళ్ళు మందిరానికి వెళ్తారు, ప్రార్థనకు వెళ్తారు, కానీ బట్ దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ. ఆత్మ సంబంధమైన విషయాలకు వాళ్ళు ప్రాముఖ్యతనివ్వరు, కానీ ఎలక్షన్లు, కలెక్షన్లు, వేలంపాట్లు వీటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకో సహోదరుడు వచ్చాడు. ఒకసారి నేను బద్వేలు సేవ చేస్తున్నప్పుడు ఆయన మందిరానికి వచ్చాడు కొత్తగా. బ్రదర్ ఆయనే చెప్పాడు, పాస్టర్ గారు నేను అక్కడ సిఎస్ఐ చర్చ్ నుండి వచ్చాను, మరి ఎందుకు వచ్చారు అని అడిగితే, నేను అక్కడ ట్రెజరీగా ఉన్నాను, అక్కడ ఎవరు నా మాట వినట్లేదండి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. మరి ఇక్కడ ఏ ట్రెజరీ లేకపోతే ప్రెసిడెంట్ అని పదవులు లేవు కదా. ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఎదిగే ఒక పదవే మనకు ఉంటుంది. హల్లెలూయా. మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాదు. ఇక్కడ ఏమైనా ట్రెజరీగా ఏమైనా ఇస్తారేమో, ప్రెసిడెంట్గా పెడతారేమో. ఇక్కడ ఏ ట్రెజరీ లేడు, ప్రెసిడెంట్ లేడు, శాల్వాలు కప్పడం, బుకే ఇవ్వడం ఏమీ లేదు, గాలి తీయడం తప్ప. హల్లెలూయా. ప్రభు దగ్గర మనం పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి వెళ్ళడమే తప్ప భౌతికమైన మా కార్యక్రమాలు ఏమీ ఉండవండి. ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగామా, పరలోక రాజ్యానికి సిద్ధపడ్డామా, ఈ విషయంతోనే, ఈ గురితోనే మీరు కూడా కొనసాగుదురుగాక. మూడవది, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యములో మీరు చూడండి, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుట వలన కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యములో మీరు చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు. చూడండి, దేవుని బతిమాలు కొనుచు ఉన్నాము. భౌతికమైన స్వాస్థ్యాల కొరకు కాదు, స్వాస్థ్యం కొరకు కాదు. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన దేవుడు. సంఘ ప్రతిరూపం పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి, ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందాలని దేవుడు ముందుగానే మనల్ని నిర్ణయించి ఉండగా, దానిని బట్టి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం 16వ వాక్యములు మీరు గమనించినట్లయితే,
అక్కడ అబ్రహాము కూడా ఈ లోకంలో అన్ని విషయాలలో స్వాస్థ్యాలు పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచూ ఉన్నాడు. పదవాక్యంలో చూడండి, ఎలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. ఈ రోజుల్లో ఇట్టి పరసంబంధమైన స్వాస్థ్యం కొరకు మనము కూడా ఎదురు చూచుదుముగాక. 16వ వాక్యములో కూడా, అయితే వారు మరియు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారిని గురించి సిగ్గుపడు, ఏలైనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచబడి ఉన్నది. దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. అది నిజమైన స్వాస్థ్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు మనకు స్వాస్థ్యం. రెండవది, సంఘానికి దేవుడిచ్చిన ఉపదేశ క్రమమే మనకు స్వాస్థ్యం. మూడవది, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యమే. ఈ మూడు ప్రభు మన యొద్ద నుండి తొలగిపోకుండా ప్రభు రెక్కల నీడలో, అందుకే 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు క్రీస్తు యొక్క రెక్కల చాటున మీరు మీ పిల్లలు భద్రపరచబడుదురుగాక. ఉపదేశ క్రమంలో మీరు ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకుందురుగాక. తేజోవాసుల స్వాస్థ్యాన్ని మనము మన సంఘస్థులందరూ కూడా అనుభవించదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి